ఏడుగురు అమ్మాయిలు 13 మంది అబ్బాయిలు ఫుల్లుగా మందేశారు. అర్ధనగ్న డ్యాన్సులు మొదలుపెట్టారు. సీన్ కట్ చేస్తే పోలీసులు వచ్చారు అక్కడికి. అసలేం జరిగింది? ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఏంటి? రంగారెడ్డి జిల్లాలో ముజ్రా పార్టీ పేరుతో జరిగిన ఈ పార్టీ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఓ బర్త్డే పార్టీకి సంబంధించి ముంబై నుంచి యువతులను తీసుకొచ్చి మరి ముజ్రా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో సింగర్ రీనా, బాబు సింగర్స్ కూడా పాటలు పాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ పార్టీ ఇప్పుడు సంచలనం రేపుతుంది. ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని హాలిడే ఫామ్ హౌస్లో ఈ పుట్టినరోజు వేడుకల పేరుతో ముజ్రా పార్టీ జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్లో డ్రగ్స్తో పాటు గంజాయిని కూడా, అలాగే భారీగా మద్యంను కూడా సీజ్ చేశారు పోలీసులు. కలకలం రేపుతోంది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ ముజ్రా పార్టీ. అసలు ఏం జరిగింది? ముజ్రా పార్టీలో పోలీసులు ఏ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు? మా ప్రతినిధి శ్రీశైలం ఉన్నారు. శ్రీశైలం, రంగారెడ్డి జిల్లాలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో ముజ్రా పార్టీ కలకలం రేపుతోంది. దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసుల రైడింగ్లో ఏమేమి పట్టుబడ్డాయి? ఎగ్జాక్ట్లీ రాంబాబ్, సిటీ శివర్లో ఉన్నటువంటి మొహినాబాద్ సంబంధించి అక్కడ పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ జరుగుతూ ఉంటాయి, కొన్ని రేవు పార్టీలు జరుగుతూ ఉంటాయి. గతంలో అనేక మార్లు అక్కడ సంఘటన జరిగి మనం చూసాము. సినీ కంపెనీకి సంబంధించి, వ్యాపారవేత్తలకు సంబంధించి అక్కడ మొహినాబాద్ సిటీకి చాలా దగ్గరలో ఉంటుంది. కూతపేట దూరంలో ఉన్నటువంటి మొహినాబాద్ ప్రాంతంలో చాలా ఫామ్ హౌస్లు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా మొహినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ముజ్రా పార్టీని ఎస్ఓటి పోలీసులు భగ్నం చేశారు. ఫామ్ హౌస్ లో అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిల్ని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో మద్యం పోలీసులు స్వాధీనం చేసుకోవడం తెలుస్తుంది. రాంబాబ్ ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. మొహినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏకాబర్పల్లి గ్రామ శివారులోని హాలిడే ఫామ్ హౌస్ లో పుట్టినరోజు వేడుకల పేరుతో ముజ్రా పార్టీ నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. పార్టీ కోసం నిర్వాహకులు ముంబై నుంచి యువతులను హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే ముంబైతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన యువతులు కూడా ఉన్నట్టుగా పేర్కొంటూ ఇక హాలిడే ఫామ్ హౌస్ పై దాడులు ఎస్ఓటి పోలీసులు చేయగా 7 మంది అమ్మాయిలతో పాటు 12 మంది యువకులను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిపై సైతం అతనిపై సైతం కేసులు పెట్టి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తో పాటు పెద్ద మొత్తంలో మద్యం సీజ్ చేశారు పోలీసులు. యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అంతేకాకుండా ఆ నిర్వాహకుడిని సైతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముజ్రా పార్టీలో భారీగా మద్యం, కుక్క, గంజాయి, ఇతరితర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. అయితే అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు చెబుతూ హాలిడే ఫామ్ హౌస్ లో అబ్దుల్ లుక్మాన్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ జరిగిందని, ఈ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహించారంటూ హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు. సింగర్లు రీనా, బాబు ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. రీనా అనే మహిళ కోల్కతాకు చెందిన మహిళ అని, గత 5 సంవత్సరాలుగా నగరంలోనే ఉంటూ పార్టీలతో పాటలు పాడుతుందన్నారు. గతంలో ఇలాంటి పార్టీల్లో రీనా పట్టుబడినట్టు మొహినాబాద్ పోలీసులు ఆమె హిస్టరీని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాంబాబ్, ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అర్ధనగ్నంగా నృత్యాలతో మరి యువకులు మత్తులో తిరుగుతున్నటువంటి ఈ ముజ్రా పార్టీ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సో చూడాలి ఎంతమంది మరి డ్రగ్స్ తీసుకున్నారు, ఎంతమంది మద్యం సేవించారు, అక్కడ జరిగినటువంటి పూర్తి కథనానికి సంబంధించి పోలీసులు పూర్తి నివేదికను త్వరలోనే బయట పెడతామని చెప్తున్నారు. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీశైలం. సో ఫామ్ హౌస్ పార్టీలో డ్రగ్స్, గంజాయితో పాటు హుక్కా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 7 యువతులు, 13 మంది యువకులు అర్ధనగ్న ప్రదర్శనలతో రాత్రంతా కూడా ఉర్రూతలుగారు. కానీ సీన్ కట్ చేస్తే పోలీసులు ఎంట్రీ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని హాలిడే ఫామ్ హౌస్లో జరిగింది ఈ తతంగం. ముజ్రా పార్టీ పేరుతో జరిగినటువంటి ఈ తతంగానికి సంబంధించి పోలీసుల రైడింగ్లో ఏ అంశాలు బయటపడ్డాయి? దీనికి సంబంధించి పోలీసు అధికారులు స్పందించారు. ఒకసారి చూద్దాం. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మొయినాబాద్ మండలంలోని ఎద్బార్పల్లి గ్రామంలో ఉన్నటువంటి హాలిడే ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మొయినాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ 13 మంది మగవారు, 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి
ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి ఈ ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటీ పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా 60 బాటిల్ బీర్లు డీజర్స్ ఒక 10 లభించాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వెహికల్స్ తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా కుక్కా పాటు సీజ్ చేయడం జరిగింది. వీటి విషయంలో పై అధికారుల సూచన మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్. వీళ్ళంతా ఎక్కడ తెలుసు లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళేనా వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తున్నారు? వీళ్ళంతా కూడా అందులో 4 మెంబర్స్ అదర్ స్టేట్ వాళ్ళు, బట్ దే ఆర్ రిసైడింగ్ ఇక్కడనే సుమారుగా 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఒకరు హైదరాబాద్. ఎవరు సార్ బర్త్డే పార్టీ ఎవరికి అసలు వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా ఎవరు లైక్ బిజినెస్ పర్సన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం? అందరూ బిజినెస్ పర్సన్స్. అబ్దుల్ లుక్మాన్ అని చెప్పాను, అతని బర్త్డే ఉంది. దానికోసం అతని ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసి అతనే ఈ గాంజాని కూడా తీసుకొని రావడం జరిగింది. తెలిసిన వ్యక్తి అడ్డు అనే అతని వ్యక్తి. ఫామ్ హౌస్ ఓనర్ ఇప్పుడు అబ్దుల్ బిన్ అని చెప్పి తెలిసింది. రికార్డు పరంగా కూడా డాక్యుమెంట్స్ అని వెరిఫై చేసుకుంటే కన్ఫర్మేషన్ చేసుకుంటాం. వాళ్ళని అడిగితే అబ్దుల్ బిన్ అనే అతని ఫామ్ హౌస్ అతను కూడా నేరస్తుడిగానే ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. పార్టీ జరుపుకోవడానికి ఏమైనా పర్మిషన్ ఏమైనా తీసుకున్నారు? ఎలాంటి పోలీస్ పర్మిషన్లు లేవు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగేటువంటి పోలీసు ఎవరు కూడా పర్మిషన్ లేవు. ముందస్తుగానే మేము ఫామ్ హౌస్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఈ ఫామ్ హౌస్లో అందరికీ ఇవ్వకూడదు, ఇచ్చినట్టయితే కేసు రిజిస్టర్ చేయకూడదని చెప్పారు. ఈ క్రమంలో గతంలో కూడా చాలా కేసులు అన్నారు. ఈ ముజ్రా పార్టీ కూడా గతంలో ఒకసారి అయితే కేసులు పెట్టడం జరిగింది. వీళ్ళ మీద ఓనర్స్ మీద కూడా ఈ కేసులలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ బిఎన్ఎస్ కొత్త సెక్షన్ల ప్రకారంగా 144 క్లాస్ 2 బిఎన్ఎస్ ఒకటి వైలేషన్ చేసినందుకు 223, 292 బిఎన్ఎస్ కేసు చేసినాం. ఈ గాంజాయి కలిగి ఉన్నందుకు 8C రెడ్ విత్ 20B క్లాస్ 2A 25, 29 NDPS కింద కేసు చేసినాం. అదేవిధంగా లిక్కర్ కూడా ఉన్నందుకు 34A ఎక్సైజ్ యాక్ట్ కేసు చేసినాం. లిక్కర్ ఎన్ని అంటే లీటర్స్ ఆఫ్ లిక్కర్? సుమారుగా 3 లీటర్స్ ఉంటుంది. అంత మద్యం పరిమాణం అయితే ఎక్కువ లేదు, కానీ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఏదన్నా ఒక కమర్షియల్ ప్లేసెస్లో లిక్కర్ కన్జంప్షన్ చేస్తున్నప్పుడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వల్ల పర్మిషన్ తీసుకోవాలి. అట్లాంటి పర్మిషన్ వీళ్ళు ఎవరు తీసుకోవాలి. ఈ బర్త్డే పర్సన్ ఎక్కడ సార్ ఏరియా? అట్ ది సేమ్ టైం మిగతా వాళ్ళంతా కూడా సిటీకి చెందిన వాళ్ళైనా? అందరూ సిటీకి చెందిన వాళ్ళే. ఇతను కూడా హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన అబ్దుల్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.